హాయ్ ఫ్రెండ్స్, ఇవేంటో తెలుసా? బియ్యము, సామాలు. అయితే అందరికీ సామాన్లు వండుకోవడం ఎలాగో తెలీదు. అలాంటి వాళ్ళు ఇలా సామాలు, బియ్యం అంటే రైస్ తినగలిగి సామాలు ఇలాంటి వాటిని తినలేని వాళ్ళు కూడా ఉంటారు కదా. వాళ్ళు రైస్ కొంచెం, ఒక కప్పు సామాలు కొంచెం కడిగేసి మనం అన్నం ఎలా వండుకుంటాము అలాగా ఈ రెండింటిని కలిపి ఎసురు సమానంగా 2 కప్పులకి తగ్గట్టుగా పెట్టేసి ఈ విధంగా నానబెట్టేసుకొని రైస్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చక్కగా అన్నం వండుకుంటే మనకి మామూలుగా అన్నం వండితే తెల్లగా వస్తుంది, కానీ సామాలతో వండితే మన బ్రౌన్ రైస్ ఎలా వస్తుందో అలాగే వస్తుంది. తినడానికి పొడి పొడిగా చక్కగా హెల్తీగా ఉంటుంది. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. చక్కగా ఇలాగా ఈ కంచు ప్లేట్ అండి ఇది. ఇందులోనే మా పిల్లలకి రైస్ వేసి నేను దీనికి ఈ కర్రీని యాడ్ చేసి ఇలాగ మా పిల్లలకి ఈ రైస్, ఈ దొండకాయ కర్రీని పెట్టానండి. పిల్లలు కూడా బాగుందమ్మా అని చక్కగా తిన్నారు.